ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికి వందనాలు. దేవుడు ఇచ్చిన ఇటు గొప్ప సమయమును బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కొంత సమయం మీతో దేవుని మాటల్ని పంచుకుంటాను కాబట్టి శ్రద్ధగా ఆలకించండి. ఎవరు అటు ఇటు తిరగబాకండి, మధ్యలో రాబాకండి. దేవుని వాక్యాన్ని కొంచెం శ్రద్ధగా విని మరి సెల్ ఫోన్స్ కూడా సైలెంట్లో పెట్టుకుంటే మంచిదే. ఎందుకంటే మళ్ళా అది డిస్టర్బెన్స్ లేకుండా నేను కూడా సైలెంట్లో పెట్టేసిన. మీరు కూడా వీలైతే సైలెంట్లో పెట్టండి. మరలా అవి మనకు ఆటంకం కలిగించకుండా వినే అరగంట అయినా శ్రద్ధగా దేవుని మాటలు మనం విందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన ధ్యానాంశం ఏంటంటే సత్యం, యథార్థత మనల్ని అందరికీ దూరం చేస్తుంది. సత్యం, యథార్థత ఎందుకు దూరం చేస్తుందో మీకు నేను చెప్తాను. భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలో రాంపూర్ అనే గ్రామంలో 1889 సంవత్సరంలో సెప్టెంబర్ 3వ తారీఖున సాధు సుందర్ సింగ్ అనే ఒక ఆయన జన్మించాడు. ఆయన సిక్కు కుటుంబంలో జన్మించాడు. సాధు సుందర్ సింగ్ తండ్రి మంచి పేరున్న సంపన్నుడు. తన తల్లి చాలా భక్తి కలిగింది. వారు అన్యులు, హిందువులు. చాలా నిష్ట కలిగిన కుటుంబం. సమాజంలో వారికి మంచి పేరుంది. చిన్నప్పటి నుంచే సాధు సుందర్ సింగ్ తల్లి చాలా భక్తిగా తన కొడుకుని పెంచింది. ప్రతి వారాన్ని ఒకసారి అడవుల్లో ఉన్న సాధువుల దగ్గరికి తన కొడుకుని తీసుకెళ్ళేది. ఎందుకంటే తన తల్లికి కూడా తన కొడుకు పెద్దవాడైతే సాధువు అవ్వాలని ఆశ. అలా జరుగుతున్న క్రమంలో శ్లోకాలు, గ్రంథాల్లో ఉన్న ఆ వచనాలు, వాక్యాలు అన్నీ కూడా ఆయనకి నేర్పించడం, వాటిని అప్పచెబితే గాంధీ అతనికి అన్నం పెట్టకపోవడం ఇలాగుండేదన్నమాట పరిస్థితి ఆ ఇంట్లో. అంత నిష్టగా ఆ కుటుంబం ఉండేది. అయితే కొంతకాలానికి అంటే సాధు సుందర్ సింగ్కి 14 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మ జబ్బుతో చనిపోయింది. చాలా కాలం ఆయన తన తల్లిని గురించి రోధించాడు, బాధపడ్డాడు. ఎందుకంటే తన తండ్రితో తనకు సరిగా అంత స్నేహం ఉండేది కాదు. ఆయన తన బాధ్యతల మీద నిమగ్నం అయి ఉండేవాడు. తల్లి తనకు బాగా అనేకమైన విషయాలు నేర్పించేది, ఆధ్యాత్మికతలో పెంచేది కాబట్టి అలా ఈ సాధు సుందర్ సింగ్ ముందుకెళ్తున్నప్పుడు తన తల్లి హఠాత్తుగా చనిపోయేటప్పటికి అతనికి ఏం అర్థం కాల. అయితే చిన్నప్పటి నుంచి ఈయనకి ఆ భక్తిలో పెరిగాడు కాబట్టి ముస్లింలన్నా కూడా చాలా మంచి మనస్సు ఉండేది, వారిని బాగా ప్రేమించేవాడు. క్రైస్తవులంటే మాత్రం చాలా కోపం. ఎవరైనా అక్కడ సువార్త చెప్తున్నా కానీ లేకపోతే ఏదైనా కార్యక్రమం జరుగుతున్నా వెంటనే వెళ్ళి గొడవ చేసేవాడు, అడ్డుకునేవాడు, అక్కడ గందరగోళం చేసేవాడు. ఎన్నోసార్లు బైబిల్ని కాల్చేశాడు. అయితే తన తల్లి చనిపోయే ఆ బాధలో తన దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని నిజమైన అన్వేషణ చేయడం ప్రారంభించాడు. నా తల్లి ఎందుకు చనిపోయింది, ఓ దేవుడా నాకు కనిపించు అని మాట్లాడడం ప్రారంభించాడు. ఇలా మాట్లాడుతూ ఉంటే ఏ దేవుడు ఆయనకి కనిపించలా. ఒకరోజు దిగులుగా తన ఇంటి ప్రక్కన ఒక రైలు పట్టాలుంటే ఒక ట్రైన్ పోతా ఉంది. తన పక్కనే కూర్చొని తన మనసులో తాను అంటున్నాడు ఇలాగా, ఓ నిజమైన దేవుడా, నువ్వెవరో నాకు నువ్వుంటే కనిపించు. నువ్వు కనిపించకపోతే రేపు ఉదయానికి ఇదే రైలు మీద నేను పడి చచ్చిపోతాను అని చెప్పి అతడు తన మనసులో మాట్లాడడం ప్రారంభించాడు. ఆ రాత్రంతా కూడా ఆ రైలు పట్టాల దగ్గర ఉన్నాడు. దేవుడు కనిపించకపోతే ఆ రైలు కింద పడి చచ్చిపోవాలని. వేకోజామునే ఒక దర్శనముతో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి
సాధు సుందర్ సింగ్, నన్నెందుకు నువ్వు హింసిస్తున్నావు? నన్నెందుకు నువ్వు బాధ పెడుతున్నావు? నువ్వు హింసిస్తున్న యేసు నేనే అన్నాడు. అప్పుడు నిజమైన యేసు దేవుడే అని ఆయన తెలుసుకొని తన స్నేహితులు ఇచ్చిన బైబిల్ను చింపేస్తూ కాల్చేస్తూ ఉంటే ఒక బైబిల్ తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి తీసుకొని ఆ బైబిల్ చదవడం ప్రారంభించాడు. ఆ బైబిల్ చదవడం ప్రారంభించినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఆ రోజు దేవుడు కనిపించాడు కాబట్టి వేకువజామునే ఇంకా తెల్లవారక ముందు తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాకు యేసయ్య కనిపించాడు, దేవుడు కనిపించాడు, లెయ్యి అని చెప్పి తన తండ్రికి చెప్తుంటే తన తండ్రి, వీడికి పిచ్చి పట్టినట్టుంది, వీళ్ళమ్మ చచ్చిపోయేసరికి ఏమర్థం కాక, నిన్ననే కదరా బైబిల్ను కూడా నువ్వు కాల్ చేసావు, ఇప్పుడు యేసయ్య కనిపించాడని చెప్పి మాట్లాడుతున్నాడని చెప్పి ఆయన పెద్ద పట్టించుకోలేదు. కొంతకాలానికి ఇతను ఎక్కువగా చర్చికి పోవడం, బ్యాప్తిజం తీసుకోవడం, ఈ విధంగా చేస్తూ ఉంటే తన తండ్రి మందలించాడు. మన కుటుంబానికి దీనికి తగదు, మనం సిక్కు కుటుంబస్తులము, ఎంతో నిష్ట కలిగిన వారమి, ఇది సరైన పద్ధతి కాదు, నువ్వు దీన్ని మార్చుకోవాలి అంటే అతడు మారలేదు, తన త్రోవలో అలాగే వెళ్తున్నాడు. ఒకరోజు తన బంధువుల్లో ఆ సాధు సుందర్ సింగ్ని తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి, ఇదిగో నా ఆస్తంతా నీకు ఇచ్చేస్తాను, నా కుమార్తెను కూడా నీకు ఇస్తాను వివాహానికి, నువ్వు ఈ విధానాన్ని విడిచిపెట్టి మన యొక్క మతాన్ని నిష్టగా నువ్వు ఆచరించు అంటే, నాకు ఈ లోకపరమైనది ఏది అక్కర్లేదు, నా దేవుడి కంటే ఏది నాకు ఎక్కువ కాదని చెప్పి వాటిని వద్దనుకున్నాడు. ఒకరోజు తన తండ్రి ఏం చేశాడంటే, ఇక నువ్వు మా మాట వినటం లేదు కాబట్టి నువ్వు మా నుంచి వెళ్ళిపో అని చెప్పి ఆఖరిగా తనకి ఒక విందుని ఏర్పాటు చేసి ఆ విందును అతనికి ఇచ్చి అతనితో పాటు అతను కూడా భోజనం చేసి పంపించేశాడు. విషయం ఏంటంటే ఆ విందులో తన తండ్రి విషం పెట్టాడు. విషం పెట్టి ఆ విషం తీసుకుంటే తను చచ్చిపోతాడన్న కారణం చేత ఆ విషం పెట్టి పంపించేస్తే కొంత సమయానికి విపరీతమైన కడుపు నొప్పి, రక్తం వస్తుంది నోట్లో నుంచి, ఏం అర్థం కావట్లేదు. పరుగు పరుగున తను వెంబడిస్తున్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే వెంటనే ఆ పాస్టర్ గారు ప్రార్థించి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఆ ట్రీట్మెంట్ తీసుకున్నందువల్ల దేవుని కృప ఆయన మీద ఉంది కాబట్టి ప్రభు ఆయన్ని బ్రతికించాడు. బ్రతికించిన కారణం చేత ఆయన ఎన్నోసార్లు ఎంతో మంది చేత గాయపరచబడిన, ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా హింసించబడిన ఆయన ప్రభువుని విడిచిపెట్టలేదు. కొన్ని సమయాల్లో ఆయా ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు గుహల్లో బనుకునేవాడంట. ఆ గుహలో బనుకునేటప్పుడు పరిస్థితి ఎలాగ ఉండేదంటే పక్కన సింహం పులో కూడా బనుకో ఉండేదంట. ఈయనకి ఆ సింహం పులి ఉందని ఈయనకి తెలియదు, ఆ పులికి సింహంకి ఎవరైనా వచ్చాడని దానికి తెలియదు. ఈయన బనుకొని ఈయన వెళ్ళిపోతే అది పాటికి అది బనుకొని అది వెళ్ళిపోయేదంట. ఇలాంటి పరిస్థితులు ఎన్నో జరిగాయంట. కొన్ని సమయాల్లో ఒక ప్రాంతంలో పనుకో ఉంటే కొండ చిలువ ఆయన చుట్టేసుకొని పనుకునిందంట. కానీ దేవుడు ఆ కొండ చిలువకి అతన్ని గాయపరిచేదానికి అధికారం వీల. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు నేను చెప్పానంటే మన ధ్యానాంశం ఏంటంటే సత్యం యథార్థత అందరినీ మనల్ని దూరం చేస్తుంది. ఆలోచన చేయండి, సత్యం యథార్థత సాధు సుందర్ సింగ్ గారికి బంధువుల్ని కుటుంబాన్ని దూరం చేసింది. మీరు ఆలోచన చేయండి, ఒక ఉద్యోగస్తులు ఒక ఉద్యోగంలో ఉన్నారు, ఆ ఉద్యోగంలో 10 మంది ఉద్యోగం చేస్తుంటే ఒక లంచం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే 9 మంది లంచం తీసుకుంటున్నారు, పంచుకుంటున్నారు. ఒక్కడు మాత్రం నాకు ఆ లంచం వద్దు, నాకు అది అక్కర్లేదు, నాకు వచ్చే జీతం నాకు చాలు, అది తీసుకున్నా నాకు మేలు అవ్వదు అని చెప్పి ఆ ఒక్కడే కానీ లంచం తీసుకోలేదనుకోండి, ఆ 9 మందికి ఆ 10వ వ్యక్తి ఏమవుతాడు చెప్పండి? శత్రువు అవుతాడా? స్నేహితుడు అవుతాడా? శత్రువు అవుతాడా? ఎందుకు శత్రువు అయ్యాడు? ఎందుకు నచ్చలేదు? సత్యం యథార్థంగా ఉన్నాడు కాబట్టి, మంచిగా ఉన్నాడు కాబట్టి, అతను చేసిన తప్పు ఏమి లేదు. ఒకరిని చంపలేదు, ఒకరిని అన్యాయం చేయలేదు, మోసం చేయలేదు, ఏం చేయలే. యథార్థంగా ఉండడమే అతనిది తప్పు అయిపోయింది. ఈ రోజున
సమాజంలో కూడా ఈ రోజున చాలా మందికి యథార్థంగా ఉండడం నచ్చదు. సత్యంగా మాట్లాడడం నచ్చదు. మీరు కావాలంటే చూడండి, అబద్ధాలు చెప్తే భలే వింటారు. నిజం చెప్పండి, వినేదానికి ఎవరికి మనసు రాదు. నువ్వు అబద్ధాలు లేనిపోని మాటలు కల్పించి చెప్పు సమాజంలో, ఎట్టింటారంటే ఇంకా చెప్పు ఇంకా చెప్పు అంటారు. వాటిలో ఇంకా నువ్వు మిక్స్ చేసి అయ్యి ఈ స్టోరీలు చెప్పినా కూడా భలే వింటారు. కానీ నిజం మంచి చెప్పు. ఇప్పుడు దారిలో బలాదూరుగా తిరుగుతుంటాడు ఒకడు, రే మీ నాయన ఎంత కష్టపడుతున్నారా, మీ అమ్మ రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడుతుందిరా, శుద్ధంగా చదువుకోరా, ఏదైనా ఉద్యోగం తెచ్చుకోరంటే ఆ మాట్లాడికి ఎట్టుంటాయి తెలుసా? ఎట్టుంటాయి? బా ఈయన కూడా చెప్తున్నాడు రా నాకు ఆఖరికే అంటారు ఆ మాట చెప్తే. అదే రేయ్ సాయంత్రం పలానా ఊరిలో రికార్డ్ డ్యాన్స్ ఉందిరా, తిరణాలు ఉందిరా, పార్టీ ఉందిరా అంటే ఎట్టుంటాయి ఆ మాటలు? అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, సమాజానికి మంచి అన్నా సత్యం అన్నా నిజం అన్నా ఇష్టం ఉండదు. మంచి సత్యం నిజం యథార్థత ఇష్టం ఉండదు. ఏది ఇష్టం? ఈ లోకపరంగా అబద్ధాలు కావచ్చు, మోసాలు కావచ్చు. మీరు కావాలంటే చూడండి, సమాజంలో ఎవరికి ఎక్కువ పేరు ఉంటుంది తెలుసా? బాగా హత్యలు చేసి, బాగా చోరీలు చేసుకొని, మోసాలు చేసి, గొప్పగా ఉండి 2, 3 పెళ్లిళ్ళు చేసుకొని ఉంటారే, వాళ్ళకి సమాజంలో గొప్ప విలువ, వాడికి ఘనత, మంచి చైరేస్తారు, శాలువా కప్పుతారు. ఎందుకు? 4, 5 పెళ్లిళ్ళు చేసుకున్నాడని, అందరినీ హింసించాడని, 2, 3 చంపాడని సమాజంలో ఆయనకి మంచి పేరు. అదే సమాజం ఇష్టపడుతుంది. ఒకరోజు యేసయ్య కూడా ఇలాగే మందిరంలో వాక్యం చెప్తా యెరూషలేము మందిరం దేవాలయంలో వాక్యం చెప్తా ఆ దేవాలయం నుంచి బయటకు వచ్చి వెళ్తా ఉన్నాడంట. వెళ్తా ఉంటే అక్కడ ఒక గుడ్డివాడు వృక్షం ఎత్తుకుంటూ అక్కడ కూర్చో ఉన్నాడు. ఎందుకంటే పుట్టుకతో అతను గుడ్డివాడు. అయితే అక్కడ యేసయ్య ఆ గుడ్డివాడిని చూచి తన కన్నులకు అంటే ఉమ్మి వేసి బురద పూసి కన్నులకు పూసి ఆ ప్రక్కనే ఉన్న సిలోయోము కోనేటి దగ్గరికి వెళ్ళి కడుక్కో, నువ్వు స్వస్థత పొందుతావు అని చెప్పి ఆ వ్యక్తితో అంటే, ఆ గుడ్డివాడు తడులాడుకుంటూ వెళ్ళాడో లేకపోతే ఎవరినైనా పిలుచుకొని అయ్యా కొంచెం నన్ను ఆ సిలోయము కోనేటి దాకా తీసుకువెళ్ళమని అడిగాడో అడిగాడో మరి. ఆ యెరూషలేము వీధి దగ్గర నుంచి అక్కడికి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటే అక్కడికి వెళ్ళి కడుక్కుంటే చూపు వచ్చింది. పుట్టుకతో గుడ్డివాడికి చూపు వస్తే ఎంత గొప్ప విషయం! సంతోషమా బాధ? కానీ అక్కడుండే వాళ్ళకి చాలా మందికి సంతోషం కలగల. అక్కడుండే వాళ్ళకి చాలా మందికి సంతోషం కలగల. ఎందుకు సంతోషం కలగలేదో తెలుసా? ఆ స్వస్థత పొందిన రోజు విశ్రాంతి దినం. ఏంది? ఆ స్వస్థత పొందిన రోజు విశ్రాంతి దినం. అక్కడున్న వాళ్ళకి విశ్రాంతి దినం రోజున స్వస్థత పొందకూడదు. ఒక రోగం, ఒక బలహీనత పాపం వల్లే వస్తుంది. కాబట్టి ఆ విశ్రాంతి దినం రోజు స్వస్థత పొందకూడదు అని చెప్పి వాళ్ళందరూ కూడా సొనుక్కోవడం ప్రారంభించారు. యెరూషలేము దేవాలయము యూదులకి పరిసయ్యులకి ప్రధాన కేంద్రం. పరిసయ్యుల హస్తగతంలో ఆ ప్రాంతాలు ఉండేవి. అయితే మీరు బాగా వినండి దేవుని వాక్యాన్ని. ఆ స్వస్థత పొందిన ఆ వ్యక్తిని బట్టి అక్కడున్న యూదులు కానీ పరిసయ్యులు కానీ ఏమాత్రం సంతోషం కలిగి జీవించల. అప్పుడు ఏదో పెద్ద తప్పు చేసినట్టు, అంటే గ్రామాల్లో గ్రామ పెద్దలు ఉంటే ఎవరైనా తప్పు చేస్తే సభకి ఇచ్చి న్యాయం తీరుస్తుంటారే, వాడు చూపు పొందినందుకు తన తల్లిదండ్రులు తన కుటుంబాన్ని పిలిచి ఏమని అడుగుతున్నారో ఒకసారి మీరు బైబిల్ తీసి చూడాలి. యోహాను సువార్త 9వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. వాని తల్లిదండ్రులు
యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తుని ఎవరైనానో ఒప్పుకొని ఎడల వారిని సమాజ మందిరములో నుండి వెలివేతమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండేది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ గ్రుడ్డివాణ్ణి స్వస్థపరిచారు అంటే యూదులు పరిసయ్యులు ఏం చేయలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. అడిగిందే 2-3 సార్లు అడుగుతున్నారు, నువ్వు ఎలా బాగుపడ్డావు, ఇదిగో ఇది నీ కొడుకేనా, నిజంగానే ఇతను నీ కొడుకా అంటే తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, అయ్యా వీడు మాత్రం మా కొడుకే, పుట్టినది మొదలుకొని ఈయన గుడ్డివాడే, అయినను ఇతడు ఎలాగ స్వస్థత పొందాడో అతడే చెప్తాడు, ఎందుకంటే వయసు వచ్చింది, చెప్పే జ్ఞానం ఉంది, కాబట్టి అతన్ని అడగమని చెప్పి తల్లిదండ్రులు చెప్పారు. వారికి క్రీస్తు అని తెలిసినప్పటికీ వారు క్రీస్తు స్వస్థపరిచాడని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? యూదులకు భయపడి. ఎవరికి భయపడి? యూదులకు భయపడి. క్రీస్తు స్వస్థపరిచాడని చెప్పి ఒప్పుకుంటే సమాజ మందిరములో నుండి వారిని వెలివేస్తారని యూదులు అంతకు ముందే నిర్ణయించారు. మీరు కానీ క్రీస్తు స్వస్థపరిచాడని చెప్పి ఒప్పుకున్నా, యేసును మెస్సీగా ఒప్పుకున్నా, యూదులు రాజుగా ఒప్పుకున్నా, మిమ్మల్ని మేమేం చేస్తాం, వెలివేస్తామని చెప్పారు. కాబట్టి ఆ తల్లిదండ్రులు మాకు తెలియదు ఎలా బాగుపడ్డాడో అని చెప్పారు. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే సత్యం సమాజానికి మనల్ని దూరం చేస్తుంది, గ్రామానికి దూరం చేస్తుంది, బంధువులకు దూరం చేస్తుంది. నువ్వు యథార్థంగా మాట్లాడావు అనుకోండి, ఆ మాటను తప్పించుకునే దానికి వాళ్ళనే మాట ఏంటో తెలుసా, భలే నీతిమంతుడు వచ్చాడు, భలే యథార్థవంతుడు వచ్చాడు, మాకు తెలియదా, నువ్వు చెప్తే మేము తెలుసుకోవాలా అంటే ఒప్పుకునే మనస్తత్వం కానీ సరిచేసుకునే మనస్తత్వం కానీ సమాజానికి బంధువులకి లేకుండా పోయింది. అయితే ఎవరైతే స్వస్థత పొందారో ఆ స్వస్థత పొందినవాడు యేసయ్య నన్ను స్వస్థపరిచాడని ఒప్పుకున్నాడు. హల్లెలూయా. చూడండి 32వ వచనం నుంచి నేను చదువుతున్నా. 9వ అధ్యాయం 32వ వచనం. పుట్టు గుడ్డివాణ్ణి కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీయో చేయనేరడని వారితో చెప్పాను. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాడిని వెలివేశారు. వినండి, దేవుని మాటలు వినండి, దయచేసి దేవుని మాటలు జాగ్రత్తగా వినండి. ఆ గుడ్డివాడు క్రీస్తు నన్ను స్వస్థపరిచాడు, పుట్టినది మొదలుకొని, నేను పుట్టినది మొదలుకొని, ఆయన అంటాడు లోకం పుట్టినది మొదలుకొని ఇంతవరకు పుట్టుకతో గుడ్డివాడిని స్వస్థపరచడం నేనైతే వినలేదు, నాకు తెలియదు, చూడలేదు. ఈయన దేవుని యొద్ద నుంచి రాకపోతే నన్ను ఎలా బాగుపరిచాడు, ఆయన క్రీస్తే అంటే నువ్వు పాపివైన మనుషురా, నువ్వు పాపాత్ముడివి, నువ్వు మాకు బోధిస్తావా అని చెప్పి ఆ గుడ్డోడిని ఏం చేశాడు, బాగా వినండి అమ్మా, ఆ గుడ్డోడు ఎవరైనా చంపేశాడా, ఎవరినైనా మోసం చేశాడా, ఎవరైనా హత్య చేశాడా, ఎవరినైనా బాధ పెట్టాడా? పుట్టుకతో గుడ్డోడు మొట్టమొదటిసారి చూపు పొందినందుకు అతడు పాపం చేసినట్టే అయిపోయింది సమాజంలో. ఆ ఒక్క కారణం చేత అక్కడున్న వారు అందరూ ఏం చేశారంటే ఆ వ్యక్తిని వెలివేసినట్లుగా మాటలో వ్రాయబడింది. ఎందుకు? నిజాన్ని ధైర్యంగా ఒప్పుకున్నందుకు. ఈ రోజున చాలా మంది మనుషులకు భయపడి నిజాన్ని ధైర్యంగా ఒప్పుకోలేరు. అంతెందుకు, సమాజంలో నేను క్రైస్తవుణ్ణి అని ధైర్యంగా చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. బంధువుల దగ్గర కావచ్చు, లేకపోతే ఇంకొకరి దగ్గర కావచ్చు. నేను పాస్టర్ని అని చెప్పుకోలేని వారు, నేను విశ్వాసిని, నేను క్రైస్తవుని అని చెప్పుకోలేని వారు, నామోషిగా ఫీల్ అయ్యేవారు చాలా మంది ఉన్నారు. అయితే వారిలోనే ఈ గ్రుడ్డివాడి తల్లిదండ్రులు కూడా
ఎక్కడ మమ్మల్ని వెలివేస్తారా అన్న కారణం చేత క్రీస్తును వారు ఒప్పుకోలా. కానీ స్వస్థత పొందిన వాడు మాత్రం యేసయ్యే మమ్మల్ని స్వస్థపరిచాడు, ఆయన దేవుడు కాకపోతే నన్ను బాగు చేయలేడని ఒప్పుకుంటే వాళ్ళు వాదించి అతన్ని వెలివేశారు. ఈ ఉదయకాల సమయంలో మీతో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోలేక, సత్యాన్ని యథార్థతను దూరం చేసుకుంటూ, మనుషులకు భయపడి ఎక్కడ మమ్మల్ని దూరం పెడతారో, ఎక్కడ మమ్మల్ని వెలివేస్తారో, ఎక్కడ మాకు ఉద్యోగాలు రావో, ఎక్కడ మాకు అది ఇది రాదో అని క్రీస్తుని మీరు ఒప్పుకోకపోతే గుర్తుపెట్టుకోండి, ఎవరి కోసం అయితే మీరు సత్యాన్ని వదిలేసి యథార్థతను త్రోసివేసి వారి కోసం బ్రతుకుతున్నారో వారు మిమ్మల్ని వదిలేస్తారేమో కానీ నువ్వు సత్యాన్ని కానీ నిలవబడితే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ సమాజ మందిరంలో ఉన్నవారు, అక్కడ నివసిస్తున్న వారందరూ కూడా ఆ వ్యక్తిని వెలివేస్తే ఆ విషయాన్ని తెలుసుకున్న యేసయ్య ఏం చేశాడో మీరు 35వ వచనంలో చదవాలి. 9వ అధ్యాయం 35వ వచనం చూస్తే, పరిసయ్యులు వాణ్ణి వెలివేసిరని యేసు విని వాణ్ణి కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతట వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. హల్లెలూయా. ఈ మాటలు ఎందుకు చదివించాడు తెలుసా? నీ బంధువులైనా, నీ ప్రాణ స్నేహితులైనా, నిన్ను బాగా ప్రేమించేవారైనా, గ్రామస్తులైనా, నిన్ను బాగా ఇష్టపడేవారైనా, నువ్వు వారికి నచ్చినట్టు బ్రతకలేదని నిన్ను వెలివేయచ్చు, నిన్ను దూరం పెట్టచ్చు. సత్యం వైపుగా నిన్ను నిలవబెడితే, యథార్థవంతునిగా నువ్వు జీవిస్తే, నువ్వు వెలివేయబడిన నీ దగ్గరకు యేసయ్య వచ్చి నిలవబడతాడు. హల్లెలూయా. ఆ వెలివేయబడిన వ్యక్తికి దగ్గరికి యేసయ్య వచ్చాడు కానీ ఒప్పుకొని తన తల్లిదండ్రుల దగ్గరికి యేసయ్య పోలా. వెలివేయబడిన దగ్గరికి యేసయ్య వచ్చి వాని వైపు నిలవబడి నువ్వు విశ్వాసం ఉంచు అని అతనికి దేవుని వాక్యాన్ని బోధించాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకునేదానికి, సత్యాన్ని చెప్పేదానికి, యథార్థంగా జీవించేదానికి భయపడుతున్నావా? అబద్ధాలు చెప్పే వాళ్ళు భయపడటంలా ఈరోజు నిజం చెప్పడానికి భయపడుతున్నారు. ఏందండి? అబద్ధాలు చెప్పేదానికి జనాలు భయపడటంలా, నిజం చెప్పేదానికి భయపడాల్సిన పరిస్థితి. తాగబాకు, బలాదూరుగా తిరగబాకు, బాగా జీవించు, సత్యంగా జీవించు అంటే వాడు ఎక్కడ కొడతాడని చెప్పలేకపోతున్నారు. మంచిగా బ్రతకరా అని చెప్తే ఎక్కడ తిడతాడో, ఎక్కడ కొడతాడో, ఏం చేస్తాడని భయపడుతున్నారు. సత్యం చెప్పేదానికి ఈరోజున చాలా మంది ప్రజలు భయపడుతున్నట్లుగా సమాజం తెలుస్తా ఉంది. అంతెందుకు, నడి రోడ్లో ఒక వ్యక్తిని అన్యాయంగా ఒకడు చంపేశాడు. నడి రోడ్లో ఒక వ్యక్తిని అన్యాయంగా చంపేశాడు. అక్కడ మనం అందరం ఉన్నాం, చూస్తున్నాం. చంపేసింది. ఎవరు చంపారో చెప్తారా? ఎవరు చంపారో చెప్తారా పోలీసులకి? తెలిసినా కూడా మాకు తెలియదు సార్, ఇప్పుడే వచ్చాం మేము అంటారు. ఎందుకు? వాడు వచ్చి మనల్ని కూడా చంపుతాడో, కొడతాడో, నరకుతాడో అని. సమాజం ఈ రోజున అలాంటి పరిస్థితి క్రైస్తవులకు వచ్చింది. ఎలాంటి పరిస్థితి? ఇప్పుడు ఒక మనిషిని చంపేస్తే ఏ విధంగా అయితే మనం చూసినా కూడా చెప్పట్లేదో, అలాగే దేవుడు చేసిన మేలుని సమాజంలో చెప్పేదానికి భయపడుతున్నారు. దేవుని పట్ల చేసిన మేలుని, సత్యం ఉన్నదున్నట్లు చెప్పేదానికి నువ్వేమి మోసం చేయమని చెప్పట్లేదే,
తగాదాలు వేసుకోమని చెప్పట్లేదే, ఇతరుల్ని హింసించమని చెప్పట్లేదే. ఒక మంచి చెప్పేదానికి, క్రీస్తుని గురించి చెప్పేదానికి, క్రైస్తవుడని చెప్పుకునేదానికి భయపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. బైబిల్లో కూడా అదే సంఘటన జరిగింది. బాప్తిజం ఇచ్చి యోహాను హేరోదుతో చెప్పిన మాట సూటిగా, నీవు పాపం చేసావు, అన్యాయం చేసావు, నీ తమ్ముడికి ద్రోహం చేసావు అంటే ఆ మాట ఆ మాటను బట్టి యోహాను చెరసాల్లో వేయించి యోహాను తలను నరికి వేయించారు. ఉన్నది ఉన్నట్లు యథార్థంగా చెప్తే సమాజానికి నచ్చదు. పరిశుద్ధంగా జీవించాలని సమాజానికి చెప్తే నచ్చదు. యథార్థంగా జీవించాలని సమాజానికి చెప్తే నచ్చదు. అందుకే ఈ రోజున దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు యథార్థంగా జీవించిన దాన్ని బట్టి, సత్యంగా బ్రతికిన దాన్ని బట్టి నీ కుటుంబం నిన్ను వెలివేయచ్చు, సమాజం వెలివేయచ్చు, బంధువులు త్రోసివేయచ్చు, స్నేహితులు దూరం అయిపోవచ్చు. సత్యం వైపుకు నిలబడిన కారణాన్ని బట్టి సత్యవంతుడైన దేవుడు నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. అందరు నిన్ను విడిచిపెట్టిన, అందరు నిన్ను దూరం చేసిన, ఎవరు నీ దగ్గరికి రాకపోయినా సరే ఆ దేవుడే నీ దగ్గరికి వస్తాడు. నువ్వు నాగుపాములు దొరుకుతావు, భుజంగములు అణుకు దొరుకుతావు, అతడు నీకు తోడయ్యున్నాడు కాబట్టి, అతడు నిన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి అతడు నిన్ను తప్పిస్తాడని 91వ కీర్తనలో మనం చూస్తాం. పగలు ఎండ దెబ్బైనా నీకు తగలదు, నీ మార్గంలో ప్రభువు నీకు తోడుగా ఉంటాడు. అవును, శ్రమలు నీకు కలగొచ్చేమో, కష్టాలు నీకు రావచ్చేమో, ఇరుకులు నీకు రావచ్చేమో, గుర్తుపెట్టుకోండి, ఆ శ్రమల్లో కూడా ప్రభువు నీకు తోడుగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, నాకు యాక్సిడెంట్ అయిన సంగతి మీకు తెలుసు. యాక్సిడెంట్ అయితే నాకు ఏ బంధువు సహాయం చేయలే, ఏ ప్రాణ స్నేహితుడు నాకు సహాయం చేయలే, ఎవరు నన్ను ఆదుకోలేదు. నేను ఏ దేవుణ్ణైతే సేవిస్తున్నానో, ఏ దేవుని కొరకైతే పని చేస్తున్నానో, ఏ దేవునికైతే నమ్మకంగా జీవిస్తున్నానో ఆ దేవుడే తన బిడ్డల ద్వారా నాకు సహాయం చేశాడు. హల్లెలూయా. చెప్తున్నా, నాకు లక్షల రూపాయలు ఖర్చు అయింది, కానీ దాంట్లో నాది రూపాయి లేదు. దాంట్లో నాది రూపాయి లేదు. నిజంగా వాస్తవం, యథార్థంగా చెప్తున్నా. దేవుడే తన కృప నా మీద ఉంచి చాలా గొప్పగా ఆపదలో నుంచి తప్పించి, ప్రాణాపాయంలో నుంచి తప్పించి, ఆపరేషన్లో తోడుగా ఉండి, నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభు నాకు క్షేమాన్ని ఇచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానో తెలుసా? ప్రభు నా పట్ల చేసిన మేలు నేను మర్చిపోలేను. సమాజానికి నచ్చకపోయినా, సమాజం హేళన చేసినా, సమాజం ఎన్నో మాటలు మాట్లాడినా, తోలనాడినా, దేవుడు నాకు చేసిన మేలును మర్చిపోలేను నేను. ఆ ప్రదేశంలో ఎన్నో యాక్సిడెంట్లు జరిగితే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, కానీ ప్రభు నాకు తన కృపను అనుగ్రహించాడు. నాకు చాలా భయంకరమైన దెబ్బలు తగిలాయి. దగ్గరగా నెల రోజులు, 1.5 నెల నేను బెడ్ మీద నుంచి పైకి లేచిన, ఇట్లా కూర్చున్నా కూడా నా తల తిరిగిపోద్ది, వెంటనే తల తిప్పేస్తుంది, పనుకోవాలి. ఈ మధ్య రీసెంట్గా కూడా అలాగే కొన్నిసార్లు జరిగింది. అయినప్పటికీ ఆయన కృప నన్ను విడిచిపోలేదు. ఏముంది, ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడితే నేనేం చేయగలను? ఎందుకు ఈ మాట చెప్తున్నానో, ఈ మాటలను ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు మీరు గమనించాలి. ఎందుకు చెప్పానంటే, బంధువుల్ని నిన్ను విడిచిపెట్టిన, స్నేహితుల్ని నిన్ను విడిచిపెట్టిన, గ్రామం నిన్ను వెలివేసిన, సమాజం నీకు దూరం అయిపోయినా, నువ్వు సత్యం వైపు నిలవబడితే, యథార్థత వైపు నిలవబడితే అందరూ దూరం అయిపోవచ్చు, కానీ నీవు కొలిచే సత్యవంతుడైన దేవుడు నీ పక్షాన నిలవబడతాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుని దూరం చేసి వాళ్ళందరినీ దగ్గర చేసుకున్నావు అనుకో, వచ్చి ఏం కాదులే భయపడబాకని చెప్తారు, కానీ రూపాయి ఇచ్చేవాడు ఉండడు.
ఇప్పుడు మనకు కావాల్సింది నువ్వు భయపడబాకని చెప్పేవాళ్ళు కాదు. మన బాధల్లో ఆదుకునేవారు మనకు కావాలా. అలా ఆదుకునే వాళ్ళు నీ బంధువులు కాదు, నీ స్నేహితులు కాదు, నీ ఆప్తులు కాదు. అలాగే నేను బంధువులను దూరం చేసుకోమని, స్నేహితులను దూరం చేసుకోమని, వాళ్ళని దూరం చేసుకోమని గ్రామస్తులతో పలకూడదని కాదు నా సందేశం. నా సందేశం ఏంటంటే, నువ్వు సత్యానంగా నిజాయితీగా బ్రతికేదానికి నీకు ఎంతమంది దూరం అయిపోయినా పర్లేదు, నిజాయితీని, సత్యాన్ని, యథార్థతను విడిచిపెట్టబాకని చెప్తున్నా. అది నేను చెప్పే సందేశం. నువ్వు సత్యం వైపు నిలవబడేదానికి ఎంతో మంది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ నీ యథార్థతను విడిచిపెట్టబాక, మనుషుల్ని సంతోషపెట్టేదానికి అబద్ధాలు చెప్పబాక, మనుషుల్ని మెప్పించేదానికి సాడీ మాటలు చెప్పబాక, మనుషుల్ని గణపరిచేదానికి లేనిపోని మాటలు వారికి చెప్పి వారిని మెప్పించబాక. యథార్థంగా నీ మాట, నిజాయితీగా నీ మాట, సత్యంగా నీ మాట ముందుకు కొనసాగలిగితే నీ శ్రమల్లో నీకు తోడుగా ఉండేది దేవుడే. మీరు చదివారు ఆ మాటలు. అక్కడ ఆ వ్యక్తిని వెలివేశారని ప్రభువు తెలుసుకొని అతన్ని కనుగొని ప్రభు ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడిన విధానం. ప్రభు నిన్ను విడిచిపెట్టడు. అందరు నిన్ను విడిచిపెట్టచ్చు, కానీ ప్రభు నిన్ను విడిచిపెట్టడండి. ప్రభు నిన్ను విడిచిపెట్టడు. పౌలు అంటాడు ఒక మాట చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో మాట అంటున్నాడు, 4వ అధ్యాయము 16వ వచనము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ ఉన్నమాట, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా. ఎందుకు శత్రువయ్యాడంట? నిజమాడినందున. నిజం చెప్పినందుకు శత్రువైపోతాం. సత్యం చెప్పినందుకు ఇతరులకు బాధ కలుగుతుంది, యథార్థంగా ఉన్నందుకు ఇతరులకు బాధ కలుగుతుంది. కాబట్టి మనుషులు కూడా ఏమైపోతారంటే, వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం, మనం కూడా అబద్ధికులు అయిపోదాం. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, మనం కూడా అబద్ధాలు చెప్దాం, మనం కూడా మోసం చేద్దాం, మనం కూడా అన్యాయం చేద్దాం. ఈరోజున చాలా మంది సమాజంలో నిజాయితీగా జీవించే వాళ్ళని కూడా సమాజం అబద్ధికులుగా మార్చేస్తుంది. ఒకవేళ వాడు లంచం తీసుకోకపోయినా, వినండి, లంచం తీసుకోకపోయినా, అది వాడికి చేత కాకపోయినా, ఈయనే పరిగెత్తుకుంటా వెళ్ళి డబ్బులు పెడతాడు చేతిలో. ఎందుకు? ఈయన పని తొందరగా అయిపోవాలా, నిలబడకూడదు, చెమట పట్టకూడదు, అన్నం టైం కాకూడదు. ఏమైపోవాలి ఈయనకి? 100 మంది క్యూలో ఉంటారు, 100 మందిలో 101 ఈడికి తొందరగా అయిపోవాలి పని. కాబట్టి ఏం చేస్తాడు? ఇంత కట్టు పెట్టేస్తాడు. 100 మంది దగ్గర ఏం లేదు, డబ్బు లేదు. ఆ 100 మంది దగ్గర కూడా ఈ వ్యక్తి డబ్బులు తీసుకుంటాడు. ఎందుకు? నీవే అతన్ని అబద్ధికునిగా చేసావు, నీవే అతన్ని లంచగొండిగా మార్చావు. ఈరోజున చాలా మంది వారి స్వభావాన్ని బట్టి ఇతరులని అసత్యవంతులుగా చేస్తున్నారు. గుర్తుపెట్టుకో, సత్యం నిమిత్తమై, యథార్థత నిమిత్తమై నువ్వెన్ని కష్టాలు పడినా పర్వాలే, ప్రభు నీకు తోడుగా ఉంటాడు. అందుకే నేను ఎప్పుడు పట్టించుకోనే. సమాజంలో చాలా మంది ఉంటారు, ఏమంటారు, వాళ్ళు ఏసై నమ్ముకుంటుంటారు, ఎందుకు వాళ్ళకి ఇట్ట జరుగుతుంది, ఎందుకు ఇట్ట అయింది, ఎందుకు ఇట్ట అయింది అని చెప్పి అంటుంటారు. నేను ఎప్పుడు పట్టించుకోను, వాళ్ళని ఏం మాట కూడా నేను అన్నాను. ఎందుకంటే ప్రభువే వారికి సమాధానం చెప్తారు. నేను ఈ లోకంలో జీవించేది అందరికంటే గొప్పగా కద్దరు సొక్కాలు వేసుకొని అట్టెట్ట ఆడంబరాలుగా తిరగాలని బ్రతకటంలా, బతికిన రోజులు యథార్థంగా బ్రతికి చచ్చిపోవాలని బ్రతకుతున్నా. కష్టాలు పడినా, శ్రమలు పడినా, ఎన్ని శోధనలు పడినా ఏసే కొరకు బ్రతకాలని బ్రతుకుతున్నా. ఇతరులాగా గొప్ప వ్యక్తి అవ్వాలా, పదవుల్లోకి రావాలా, అవి కావాలా, ఇవి కావాలని బ్రతకటంలా. ఏమో, దేవుడు నన్ను ప్రేమించి ఒక ఇల్లు ఇస్తే ఇల్లు కట్టుకుంటాను, కారు ఇస్తే కారు కొనుక్కుంటాను, బంగారం ఇస్తే బంగారం తీసుకుంటాను. అది ఆయన ఇష్టం, ఆయన ఇస్తే తీసుకుంటా, ఈకపోయినా నాకు సంతోషమే. నన్ను పోషించేది ఆయనే, నన్ను బ్రతికించేది ఆయనే, నా కుటుంబంలో సమాధానం ఇచ్చేది ఆయనే, ఎన్నో అపాయాలు జరుగుతున్న అపాయాల్లో కాపాడేది ఆయనే. ఒకవేళ నాకు శ్రమ కలగొచ్చేమో, శోధన రావచ్చేమో, ఆ శోధన వెనుక దేవుని గొప్ప కృప చాలా అత్యధికంగా ఉంటుంది. మనం అనుకోవచ్చు,
ఇలా ఎందుకు జరిగిందని. దాని వెనుక ఉన్న ఉద్దేశం దేవునికి మాత్రమే తెలుసు, మనకు తెలియకపోవచ్చు. ఈరోజు నీకు కలిగే శ్రమను బట్టి, నీకు కలిగే ఆ అవమానాలను బట్టి, నీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు బట్టి సమాజం నిన్ను ఎత్తుపొడుస్తున్నారేమో, నిన్ను తోలనాడుతున్నారేమో, నిన్ను బాధ పెడుతున్నారేమో. కానీ గుర్తుపెట్టుకో, మనుషుల మాటలకు నువ్వు కృంగిపోయి అసత్యంలోనికి, మోసంలోనికి పోవద్దు. మనుషుల మాటలకు నువ్వు బాధపడి బంధువులు హేళన చేస్తున్నారనో, సమాజం హేళన చేస్తుందనో, సమాజం బాధ పెడుతుందనో, స్నేహితులు దూరం అయిపోయారనో వారి మార్గంలోనికి వెళ్ళొద్దు. నీ నిజాయితీ, నీ సత్యం నీకు తెలుసు కదా, వాటి మీదే నువ్వు నిలవబడు, వాటి మీద నువ్వు జీవించు. అలా జీవిస్తే దేవుడు నిన్ను కనుగొని నీ దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. ప్రభువు నీ దగ్గరకు వస్తాడు, ప్రభువు నిన్ను బలపరుస్తాడు. చూడండి, సాధు సుందర్ సింగ్ గారికి కన్న తండ్రి విషం పెట్టాడు. కన్న తండ్రి కొడుకు ఏమన్నా వ్యసనాలతో అందరినీ బాధ పెడుతున్నాడా? ఆయనకేమన్నా చెడ్డ పేరు తెచ్చాడా? ఏదైనా పాపాత్మ పనులు చేశాడా? ఆయనకు కలిగిన దర్శనాన్ని బట్టి యేసయ్యని తెలుసుకున్న ఒక కారణం చేత విషం పెట్టి చంపేయాలని చూశాడు సాధు సుందర్ సింగ్. గుడ్డివాడు చూపు పొందాడంతే, అతను చేసిన తప్పేంలే. నాకు చూపునిచ్చింది దైవ కుమారుడైన యేసయ్యను ఒప్పుకున్నందుకు పాపాత్ముడమైన నీవు మాకు చెప్తున్నావా అని చెప్పి అతని సమాజంలో నుంచి వెళ్ళేశారు. వాటన్నిటికీ భయపడిన తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, వారికి లోబడిపోయారు. బ్యాప్తిజం ఇచ్చి యోహాను, నువ్వు చేస్తున్నది తప్పు, నీ తమ్ముడికి నువ్వు ద్రోహం చేసావు, నీ తమ్ముడు భార్యను నువ్వు చెరపట్టావు అని చెప్పిన దానికి తన చెరసాలేసి తలను నరికించేశాడు హేరోదు రాజు. ఈ రోజున సమాజం కూడా అసత్యానికి ఎక్కువ విలువిస్తుంది, అబద్ధాలకు విలువిస్తుంది, మోసాలకు విలువిస్తుంది, కూనీలకి కుట్రలకు విలువిస్తుంది. సమాజానికి అవే నచ్చుతాయి. మంచిగా బ్రతకమని చెప్పడం వారికి నా ఇష్టం ఉండదు. పక్కనోడు పాడైపోతుంటో చూసి నవ్వుకుంటా ఉండాలా. పక్కనోడు మీరు కావాలంటే చూడండి, ఒక గ్రామంలో ఒక 10 ఇళ్ళు ఉన్నాయనుకోండి. ఈ పక్కింటోడు ఒకరిని కొట్టడానికి వచ్చాడో, ఈడు కొట్టడానికి పోయాడో, లేకపోతే ఇంకొక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడో అనుకుందాం. పక్కనింటి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎన్నో మంచి మాట్లాడతారు. వాడు అట్టున్నాడు, వాడి విధానం మనకు తెలుసు కదరా అని చెప్పి నవ్వుకుంటారు, ఎన్నో చేస్తారు. అదే పక్కనింటోడు మిద్ది మీద మిద్ది కడుతున్నాడు, కారు అంటున్నాడు, ఉద్యోగం వచ్చింది, వీడికి ఎట్టుంటది? నవ్వు వస్తుందా? ఏడుస్తాడు. ఏం చేస్తాడు? ఏడుస్తాడు. పక్కింటోడు ఏం చేశాడు? నీకేం ద్రోహం చేశాడా? మోసం చేశాడా? లేకపోతే నీ ఇంట్లో ఏమైనా దోచుకున్నాడా? ఇల్లు కట్టుకున్నందుకు నీకేం బాధ? ఆయన సంపాదించుకున్న కారు కొనుక్కున్నాడు, నీకేం బాధ? మంచి బట్టలు వేసుకున్నాడు, నీకేం బాధ? సమాజం ఎలాగుంటది గుర్తుపెట్టుకోండి, సమాజం ఎలాగుంటది. కానీ వారిని బట్టి నువ్వు అసత్యంలోనికి బాబాక, వాళ్ళు అలాగున్నారని నువ్వు కూడా మోసాల్లోకి, కూనీల్లోకి బాబాక. నీవు సత్యంగానే జీవించు, యథార్థంగానే జీవించు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దానికి మించింది అపవాది నుండి కలిగిందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీవు దేవునికి ఇష్టనిగా జీవించు. నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి వాక్యం సెలవిస్తుంది. నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధంగా ఉండండి అని ప్రభువు చెప్తున్నాడు. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మీతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ముగించేస్తున్నాను వాక్యాన్ని. చచ్చిపోయే పరిస్థితి వచ్చిన మోసంలోనికి, అసత్యంలోనికి పోవద్దు. నువ్వు యథార్థవంతునిగా పుట్టావు, యథార్థవంతునిగానే చచ్చిపోవాలా. హల్లెలూయా. దేవుడంట, బైబిల్ ఏముంది? ప్రతి మనిషిని ఆయన యథార్థవంతునిగా పుట్టించాడు, కానీ మనిషి వివిధమైన తంత్రములు కల్పించుకొని యథార్థతను పోగొట్టుకున్నాడని చెప్తుంది కదా.
అయితే ప్రభునితో మాట్లాడుతున్నాడు. యథార్థంగా పుట్టిన నీవు, వివిధమైన తంత్రములు కల్పించుకున్న నీవు, యేసయ్య రక్తం నీ మీదకి దిగి వచ్చి తిరిగి మరలా ఆయన పరిశుద్ధపరిచింది కాబట్టి నువ్వు చచ్చిపోయే వరకు ఆ యథార్థతను విడిచిపెట్టకూడదు. ఎంతమంది దూరం అయిపోయినా సరే, ఎవరు నిన్ను తోలనాడినా సరే, నీ సత్యం విషయంలో, నీ యథార్థత విషయంలో ఎగతాళి చేసినా సరే, హింసించినా సరే, బాధ పెట్టినా సరే, పౌలు అంటాడు కదా, నేను నిజమాడినందుకు మీకు నేను శత్రువునైతినా, నేను నిజమాడినందుకు శత్రువునయ్యానా? ఒకవేళ నీవు నిజమాడినందుకు ఇతరులకు శత్రువైనా పర్లేదు, ఆ సత్యములోనే యథార్థతలోనే జీవించు. ఎందుకంటే ఆ యథార్థత సత్యములోనే యేసయ్య ఉంటాడు. హల్లెలూయా. యేసయ్య ఉన్న స్థలములో ఎవరు లేకపోయినా పర్వాలే, సమస్తం ఆయనే సమకూరుస్తారు. నీ ఆర్థిక ఇబ్బందులు తీరుస్తారు, నీ నివాసాన్ని ఆనందకరంగా మారుస్తారు, నీ కుటుంబంలో గొప్ప సమృద్ధిని ఇస్తారు, నీకున్న రోగాలు తీసివేస్తారు, గొప్ప సమాధానం ప్రభు ఇస్తాడు. ఎవరున్నా ఎవరు లేకపోయినా ప్రభువు నీకు తోడుగా ఉంటాడు. నిజంగా చెప్తున్నా, ప్రభువు నీకు తోడుగా ఉంటే నీ జీవితం ఎలాగుంటుందో తెలుసా? అధికారులు సైతం ఆశ్చర్యపోతారు. నేను హాస్పిటల్లో ఉంటే, బెడ్ మీద పనుకో ఉంటే, డాక్టర్లు వచ్చి మా ఇంట్లో వారిని, మా భార్యను, మా కుటుంబస్తులు అడిగారంట, అమ్మా మీ ఆయన ఏమన్నా పొలిటీషియనా, ఎమ్మెల్యే, ఏంది ఎంతమంది వస్తున్నారని. మీ ఆయన ఏమన్నా పొలిటీషియనా, ఎమ్మెల్యేనమ్మా, ఎవరమ్మా మీ ఆయన, ఏంది ఎంతమంది వస్తున్నారు. ఇంకొకరు అడుగుతారు, ఆపరేషన్కి బ్లడ్ కావాలి అంటే, ఇంకొక డాక్టర్ చెప్తాడు ఆ డాక్టర్కి, వాళ్ళకి ఇబ్బంది లేదు నాయన, కావాల్సినంత మంది వస్తారు, వచ్చి రక్తం ఇవ్వడానికి వాళ్ళకి జబ్బాక అంటున్నాడు ఒక ఆయన. ఆ అధికారుల మధ్య, ఆ వైద్యుల మధ్య ప్రభు మమ్మల్ని ఎలా గుంచాడో తెలుసా? ఎవరున్నా ఎవరు లేకపోయినా గొప్ప స్థితిలోనే, గౌరవంతో. ఒక డాక్టర్ వచ్చి నన్ను తిట్టిపోయాడు. ఎందుకు తిట్టిపోయాడు తెలుసా? నాకు సంబంధించిన వాళ్ళు ఆ డాక్టర్లకు ఫోన్ చేస్తారంట, సార్ మా పాస్టర్ మీరు బాగా చేయాలి, ఆపరేషన్ బాగా చేయండి అని చెప్పి. ఒర నాయ, ఇదేందిరా మాకు లేనిపోంది, ఎన్నో చేస్తుంటాం మేము, ఏంది ఫోన్లు? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది ఫోన్లు చేస్తున్నారంట డాక్టర్లు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నువ్వు యథార్థంగా సత్యంగా నిలబడితే ఎవరున్నా లేకపోయినా దేవుడు నీ పక్షాన ఉంటాడు. హల్లెలూయా. నువ్వు గుడిసింట్లో ఉండొచ్చు, గుడిసింట్లో ఉన్నావని ఆ బంధువులకు నచ్చక, వాడు భేదవాళ్ళే, వాడింటికి మనం ఎందుకు వెళ్ళేదని చెప్పి నీ బంధువు రాకపోయి ఉండొచ్చు. కానీ నువ్వు గుడిసింట్లో ఉన్న, చెట్టు కింద ఉన్నా, నువ్వు యథార్థంగా ఉంటే చాలు, ప్రభు నీ పక్షాన ఉంటాడు. నీకు ఉన్నా లేకపోయినా సరే ప్రభు నీ పక్షాన ఉంటాడు. ఏదో ఒక విధంగా ప్రభు నిన్ను పోషిస్తాడు, సమృద్ధినిస్తాడు. భయపడద్దు, దిగులు పడద్దు దేనికి. నాకు అందరూ దూరం అయిపోయారంటే దిగులు పడద్దు. పాలెల్లో పెద్ద కూరులు అని ఉంటారు, కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అల్లూరు ప్రాంతంలో. వారు యేసయ్యను నమ్ముకున్నారని పాలెల నుంచి వెలివేస్తే వారు వెలివేయబడి వచ్చేసి అల్లూరు ప్రాంతంలో బ్రతికే వాళ్ళు. దేనికోసం? తప్పు చేశారని కాదు, యేసయ్యను నమ్ముకున్నందుకు. ఎన్ని బాధలైనా భరించేదానికి వారు సిద్ధపడ్డారు. ఈ రోజున యేసయ్య నిమిత్తమును ఒకవేళ ఇతరుల చేత బాధపడుతున్నావేమో, సత్యం విషయంలో బాధపడుతున్నావేమో, అయితే బైబిల్ చెప్తున్న మాట, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ప్రేమ కలిగిన వారై మనం సత్యమే పలకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున నీ నోటిలో నుంచి సత్యమే రావాలా? నీ నడక, నీ ప్రవర్తన, నీ పడక యథార్థతలో ఉండాలా? ఎందుకంటే ప్రభువు నీ పక్షాన నిలవబడేదానికి. ప్రార్థన చేసుకుందాం, తల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన మాటలు ఒకసారి